కొడంగల్లో గోస కేటీఆర్ కోసం రైతులు. ఏంది కొడంగల్కు గోస ఎందుకు? ఆల్రెడీ కొడంగల్కి మెయిన్ ముఖ్యమంత్రి ఉన్నాడు, షాడో ముఖ్యమంత్రి ఉన్నాడు. అయినా కూడా గోస ఎందుకు ఉండాలి? నియోజకవర్గం చాలా పచ్చగా, చాలా అభివృద్ధి బాటలో, చాలా ఆనందాలతో విరజిల్లుతూ ఉండాలి కదా. కానీ ఇవాళ మాత్రము బీఆర్ఎస్ భవన్కి వెళ్ళినప్పుడు ఒక దృశ్యం కనబడింది. ఇక్కడ వచ్చేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఒక వినతి పత్రం సమర్పించడమే కాకుండా తమ ఆవేదన చెప్పుకున్నారు. ఈ ఆవేదన ఏదో మరే కొండల రెడ్డికో తిరుపతి రెడ్డికో చెప్పుకోవాలి కదా. అంటే ఎంత బాగా వాళ్ళ సమస్యలు వింటున్నారు, ఎంత బాగా వాళ్ళకు టైం ఇస్తున్నారు, ఎంత బాగా వాళ్ళ మీద ప్రేమ ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ పరిస్థితి ఏంది? కొడంగల్లోని రైతులు ఆ దౌలతాబాద్ మండలంలోనే ఏమన్నట్టు నియోజకవర్గంలో ఫార్మాసిటీ పేరుతోటి భూములు గుంజుకుంటున్నారట. సో ఈ భూములు గుంజుకుంటున్నారు, అది కూడా ఎట్లా పడితే అట్లా అడ్డగోలు ధరలు చెప్పి, అంటే ఏముంటుంది ఇంకా బెదిరించో నయానో భయానో బెదిరించో భూములు గుంజుకుంటుంటారు. సో దీనికి సంబంధించి కలిసిన వాళ్ళు విన్నవించుకుంటున్న ఒక వీడియో కూడా చూడండి ఒకసారి. విషయం ఏంటంటే ఇక్కడ దౌలతాబాద్ మండల రైతుల వల్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ను కేటీఆర్ను తెలంగాణ భవన్లో కలిశారు. దుద్యాల మండలంలోని హకీంపేట్, పోలపల్లి, లకచర్ల గ్రామాల్లో దాదాపు 3000 ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వీళ్ళందరూ కూడా కేటీఆర్కి వచ్చి వాళ్ళ గోస చెప్పుకున్నారు. దాంతోపాటుగా ఎవరిని తీసుకొని వచ్చారంటే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో కలిసి కేటీఆర్ని కలిశారు. సో వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు అయితే ఈ ఫార్మా కంపెనీలు వస్తే కాలుష్యం పెరుగుతుందనేసి వీళ్ళ బాధట. ఈ భూములు ఇప్పటికే ఈ భూములు ఇవ్వాలనేసి చెప్పినా కదా. సీఎం తమ్ముడు ఎవరైతే ఉన్నారో తిరుపతి రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారనేసి రైతుల ఆవేదన. ఇంకా అంతకుమించి ఏముంటుంది? దాని తర్వాత లక్షల కోట్ల రూపాయల విలువ చేసే భూములను అప్పనంగా ప్రభుత్వం తమ వద్ద నుంచి లాక్కునేందుకు కుట్ర చేస్తుంది. సో వీళ్ళకి వ్యవసాయమే ఆధారం కాబట్టి దయచేసి ఆ భూములను మా దగ్గర నుంచి లాక్కునే విధంగా మీరు కొంచెం కాపాడండి అనేసి వాళ్ళు వచ్చి కలిసిరు. ఓమ్మ ఇట్లాంటివి ఒకటా రెండా? మనకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈ భూముల పంచాయతీలు మామూలుగా లేవు. భూములు అక్కడెక్కడ హుస్నాబాద్లో కూడా ఏదో చెప్తున్నారు, వాళ్ళే ప్రభుత్వ భూములు 2 గుంటలుగా వంచుకుంటున్నారంట. ఒకటి కాదు సమస్య పెడితే. ఇప్పుడు ఆడ ఉన్న వాళ్ళని సరే ముఖ్యమంత్రి బిజీగా ఉంటాడని తన తమ్ముడు అనుకుంటా ఇన్ఛార్జు. నేను ఆయన ఒక ఎమ్మెల్యే చెప్తున్నాడు కదా, కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఎస్, ఎందుకు పోడు ఆయన? సీఎం తమ్ముడు ఖచ్చితంగా అధికార ప్రోగ్రాంలకి ఖచ్చితంగా పోతాడు, ఎందుకంటే ఆయన ఇన్ఛార్జ్ కాబట్టి అనేసి. ఓకే, మీ మాట వరకే వద్దాం. కొడంగల్కి మరి తమ్ముడు ఇన్ఛార్జ్ అన్నప్పుడు ఆ ఇన్ఛార్జ్కి బాధలు చెప్పుకోవాలి కదా వీళ్ళు పోయి. మళ్ళీ దీంట్లో కూడా రేపు ఇంకో వార్త, వీళ్ళు రైతులు కాదని అంటారు, లేకపోతే కావాలని ఇట్లాంటిది ఏదో మళ్ళీ బిహైండ్ ద స్టోరీ అన్నట్టుగా మళ్ళీ రేపు వేరే స్టోరీ వస్తుంది. అంటే ప్రజల్ని మళ్ళీ కన్ఫ్యూజ్ చేయాలి కదా. ఒకవైపు వాళ్ళ ఊర్లో వచ్చిర్రు, ఇది పరిస్థితి. ఫార్మా వస్తే మొత్తం కూడా ఇదైపోతుంది, పొల్యూషన్ అయిపోతుంది. సో మా భూములు లక్షల కోట్ల విలువ చేసే భూముల్ని అప్పనంగా కొట్టేయాలని చూస్తూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే నిజంగానే ప్రభుత్వంలోకి రాకముందుకేమో ప్రతిపక్షంలోకి ఉంటేనేమో ప్రజల బాధలు మస్తు కనబడతాయి. మరి తీరా అధికారంలోకి వచ్చినాక మాత్రం మరి అసలు ఎందుకు ఈ ఇబ్బందులు కనపడతలేవు అనే విషయం మాత్రం చాలా ఇబ్బందికరమైన అంశమే. ప్రతిదానికి ఏ ప్రభుత్వం అయినా రానివ్వండి, అందులో ఎవరు కాదు, అది బీఆర్ఎస్ అయినా కావచ్చు, రేపు కాంగ్రెస్ కావచ్చు, రేపు మేము కూడా రావాలని తహతహలాడుతున్న బీజేపీ కావచ్చు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచి సమస్యలు కనబడతాయి. మరి మీరు అదే అధికారంలోకి వచ్చినాక అందులో కనీసం పక్క కదా మీ సీఎం కాన్స్టిట్యున్సీ, పోనీ ఆయన తమ్ముడికైనా కొంచెం ఉండాలి కదా. పోనీ వాళ్ళు ఏం చెప్తారో ఇందామన్న కాస్త చిత్తశుద్ధో, కాస్త అభిమానమో, ప్రేమ అయితే ఉండాలి కదా. సో అది లేకపోవడంతో వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి మా భూములు లాక్కుంటున్నారు అనేసి వాళ్ళు గోసపడ్డ పైన ఇక్కడ కనబడుతుంది.